జడ్జిమెంట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులని క్రమబద్ధీకరణ చేసిన దాని మీద ఫైల్ చేసినటువంటి కేసు మీద ఎలా జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. సో మనం ఆ జడ్జిమెంట్ ఏంటిది అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోని రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించిన హైకోర్టు. సో దాదాపు తెలంగాణలో 5,000 మందికి పైగా కాంట్రాక్టు లెక్చరర్ని, పాలిటెక్నిక్ లెక్చరర్ని, డిగ్రీ లెక్చరర్ని గత ప్రభుత్వ హయాంలో వాళ్ళని క్రమబద్ధీకరించారు. సో దాని మీద కొంతమంది తెలంగాణ హైకోర్టు బెంచ్కి అప్పీల్ చేసుకున్న తర్వాత సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత ఇవాళ కోర్టు అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో ఏమని ఇచ్చారంటే, ఇప్పటి వరకు జరిగినటువంటి క్రమబద్ధీకరణని దాని ద్వారా లబ్ధి పొందిన ఉద్యోగుల్ని తొలగించద్దని హైకోర్టు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పింది. అంటే క్లియర్గా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పటి వరకు ఎవరైతే క్రమబద్ధీకరణ ఎవరైతే రెగ్యులర్ అయిపోయారో వారిని ఉద్యోగాల నుంచి తొలగించద్దని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 69ని కోర్టు కొట్టివేసింది. ఇక ముందు అంటే భవిష్యత్తులో ఏ ఉద్యోగిని కూడా క్రమబద్ధీకరించద్దు, కాంట్రాక్టులో తీసుకున్న వ్యక్తిని క్రమబద్ధీకరించే హక్కు ఎవరికి లేదు, అది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇప్పటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగులని క్రమబద్ధీకరించద్దు అన్న హైకోర్టు, ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ కూడా చట్ట ప్రకారం చేయాలన్న హైకోర్టు, నోటిఫికేషన్ల ద్వారానే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోర్టు ఆదేశించినట్టుగా మనకి సమాచారం. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది 50-50% విజయం అనుకోవచ్చు మనం. ఎందుకంటే ముఖ్యంగా భవిష్యత్తులో ఒక క్లారిటీ అయితే వీళ్ళు సాధించగలిగారు. బట్ ఇప్పుడు ఉన్నవారికి వాళ్ళకి అది ఒక సేఫ్ జోన్గా ఉన్నట్టుగా, అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించారో 50% వాళ్ళకి సేఫ్ జోన్ లెక్క మనం ఊహించవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇటు పిటిషనర్లకు కానీ అదేవిధంగా ఆల్రెడీ దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళకు కూడా 50-50% పరంగా లబ్ధి చేకూర్చినట్టుగా మనం భావించవచ్చు. సో మనం పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. సో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులని క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోని హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో నెంబర్ 69ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ న్యాయవాదులు కొట్టివేరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. సో ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని తెలిపింది. రాష్ట్రంలో ఇక నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. సో ఇది మనం క్లియర్గా ఇక్కడ చూసుకున్నాం, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే. సో ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసే ఛాన్స్ లేకుండా ఉద్యోగ నియామకాలన్నీ పూర్తిగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని మాత్రం గౌరవ హైకోర్టు క్లియర్ కట్ ఆర్డర్ అయితే ఇచ్చినట్టు మనం ఇక్కడ తెలుస్తుంది. సో ఒకసారి మనం చూద్దాం అసలు ఎంతమంది ఈ క్రమబద్ధీకరణ వల్ల లబ్ధి చేకూర్చారనేది. రాష్ట్రంలో మొత్తం 40 విభాగాల్లోని 5,544 కాంట్రాక్టు ఉద్యోగులని గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 జూనియర్ లెక్చరర్లు, 184 జూనియర్ లెక్చరర్ వొకేషనల్, 309 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్, సాంకేతిక విద్యా శాఖలో 131 మంది, అటెండర్లు, వైద్య ఆరోగ్య శాఖలో 837 మంది, వైద్య సహాయకులు 179 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు 158 మంది, ఫార్మాసిస్టులు 230 మంది. సో ఓవరాల్గా 5,544 మంది
ఈ యొక్క క్రమబద్ధీకరణతోటి లబ్ధి చేకూర్చినట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన తీర్పు కిందనే చూసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తుని క్లియర్ కట్గా డిసైడ్ చేశారు. మరి చూడాలి దీని మీద వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారా లేకపోతే ఏం చేస్తారన్నది. సో ఓవరాల్గా అయితే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కిందనే మనం చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ న్యూస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్.